ఫ్రెండ్స్, లక్ష్మీ హోమ్ కుకింగ్కి వెల్కమ్. ఈరోజు నేను చికెన్ వండుతున్నా ఫ్రెండ్స్. ఎలా చేయాలి చికెన్ ఇగో 2 గుండీల నీళ్ళు పోస్తున్నా. కొంచెం నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ పెరుగు కూడా వేస్తా. ఇది కొంచెం ఉడికిన తర్వాత పెరుగు కూడా వేస్తా. ఉల్లిగడ్డ 2 పచ్చిమిర్చి, ఉందా ఇలా పెరిగేసి వండుతా చాము. నేను పెరిగేసి వండుకున్నాం అనుకో చాలా బాగా అవుతుంది. టమాటా కన్నా పెరిగేసి ఉంటే కొంతమంది టమాటా లేకుండా వండుతారు, కొంతమంది టమాటా వేసి వండుతారు. నేను పెరిగేసి వండుతాను. లాస్ట్ ఉడికిన తర్వాత గరం మసాలా వేసే ముందు కొంచెం పెరిగేసి చేసేస్తాను. అల్లం వెల్లిగడ్డ ఈ కౌసు కదా బిడ్డ, కొంచెం అంత ఎక్కువ వేసుకుంటేనే కౌసు వాసన అనేది ఉండదు. బంద్ చేయాలి, యాను బంద్ చేయకపోయారు అన్న, ఘాటు వస్తుంది. యాను బంద్ చేయి. కొంచెం ఇది అయింది కదా పసుపు ఒక చిన్న స్పూన్తో పసుపు, కారం చెంచా సగం కారం, తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు. ఇది ఒకసారి కలుపుకొని చికెన్ ½ కేజీ చికెన్ ఇది. ఇది ఒక్క 2 నిమిషాలు ఓలే 2 నిమిషాలు నీళ్ళు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బంద్ చేసా. ఉడికింది బెట్ట, ఇక 10 నిమిషాలు అయింది. ఉడికింది, దగ్గరికి అయింది. దీంట్లో ఇప్పుడు గరం మసాలా వేద్దాము. ఇది ఓల్ గరం మసాలా పొడి, నేను ఇంట్లోనే దంచుతా. ఇగో ఒక చెంచా గరం మసాలా, ఇగో పెరుగు కొంచెం, కొంచెం కొత్తిమీర, ఒక్క 2 నిమిషాలు పెట్టేసి మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు పెట్టామనుకో అయిపోతుంది. ఇంకా బాగా
ఒక్క 2 నిమిషాలు. ఇది ఇట్లా పెరుగు వేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దగ్గర కొండు మరీ ఇట్లా చోరువ లెక్క కాకుండా దగ్గర వండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇంకా ఇది అయిపోయింది బిట్ట. ఇది పెడతాం కదా రీల్స్లో పెట్టు, ఇట్లా వీడికి తీసి మూత వేసి. ఇప్పుడే కాదు, నేను చెప్తున్నా. ఈ ఈ రెసిపీకి ఇట్లా నచ్చితే ఈ రెసిపీకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.